హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మౌనిక రాక్షసి. ఎలా ఉన్నారు మీరు అందరూ? ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకన్ నొక్కితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను కొత్త వీడియో పెడితే మీకు తెలిసిపోతుంది అనమాట. అలాగే వీడియో నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ డ్రాప్ అ కామెంట్ బిలో. నేను ఆల్మోస్ట్ 11 o'clock ఆ టైంకే వంట చేసేసి ఉండే అనమాట. ఆ రోజు నేను క్యాప్సికమ్ ఫ్రై, టొమాటో పప్పు చేసినాను. అండ్ మా నిరియా వాళ్ళ కేర్ టేకర్ ఏమో అనియన్ పచ్చడి చేసినారనమాట. సో షీఈస్ వెరీ గుడ్ అట్ కుకింగ్. జస్ట్ మా టేస్ట్ కొంచెం లో సాల్ట్, లో కారం అండ్ ఏమంటారు లో ఆయిల్ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. అదర్ దాన్ దట్ షీఈస్ అమేజింగ్. సో ఇక్కడ నేను ఈశాన్కి కొత్త వాటర్ బాటిల్ కొన్నా అనమాట. ఇప్పుడు వరకు ఏమవుతుందంటే నా వాటర్ బాటిల్స్ నుంచి వాడు తాగుతున్నాడు. ఈ మధ్యన ఏం స్టార్ట్ చేసిండంటే నేను వీళ్ళకి ఇప్పటి వరకు సిల్వర్ గ్లాస్లోనే వాటర్ తాగిపిస్తున్నాను అనమాట. అయితే వాడు నా వాటర్ బాటిల్ నుంచి తాపి అదే మళ్ళీ నీళ్ళకి కూడా తాగిపిస్తున్నాడు. సో ఇప్పటి వరకు అంటే ఓకే, కానీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా. సో వీడికి సర్దులు దగ్గులు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ వర్షాలు పడిన తర్వాత ఫ్లూ వస్తుంది. సో అనవసరంగా ఒకరికొకరు కంటామినేట్ అవుతుంటుంది అని చెప్పేసి నేను వానికి మొన్న మా బావ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలకి ఇట్లా నేమ్ వచ్చిన వాటర్ బాటిల్స్ ఉన్నాయి అనమాట. సో నేను నీకు పేరు వచ్చిన వాటర్ బాటిల్ తీసుకుంటా, అది ఇంకా నీదే ఉంటుంది, నువ్వే తాగాలి, అది ఇది అని చెప్తే ఇంకా ఫైనల్లీ హీ అగ్రీడ్. సో వాడి కోసం అని ఇది తీసుకున్నా. నేను అమెజాన్లోనే తీసుకున్నా. అమెజాన్లోనే ఇట్లా కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో దాట్స్ వాట్ ఐ డిడ్. ఆ రోజు దీంతో పాటు వీడికి ఒక మౌత్ ఆర్గన్ కూడా వచ్చింది. వీడు ఎప్పటి నుంచో నన్ను మౌత్ ఆర్గన్ అడుగుతుండే, కావాలి కావాలి అని చెప్పేసి. సో అందుకని వీడికి ఒక మౌత్ ఆర్గన్ కూడా తీసుకున్నాను. అండ్ వీడైతే మస్తు ఎక్సైటెడ్ ఉండే అనమాట. 2 తీసుకొని ఎప్పటినుంచో అడుగుతున్నాడు కదా. ఫైనల్లీ ఐ గాట్ ఇట్ లాగా అనుకున్నాడు. ఆ తర్వాత నాకు కల్ట్‌ది వాకింగ్ ప్యాడ్ వచ్చింది. సో మీ అందరికీ అనిపించచ్చు జిమ్కి వెళ్తున్నాం కదా, వాకింగ్ ప్యాడ్ దేనికి అని. ఫస్ట్ ఫార్మోస్ట్ నేను ఒక 1 month బ్రేక్ తీసుకున్నాను అనమాట. దేనికి, ఈ జిమ్కి. ఎందుకంటే ఒకటి మా పాత కేర్టేకర్ 10 days రాలే కదా, అప్పుడు నాకు వెళ్ళడం కుదరలేదు. ఆ తర్వాత నాకు వేరే పనులు ఉన్నాయి. సో పాజ్ చేసిన మెంబర్షిప్ నేను. సో ఆ గ్యాప్లో ఐ వాంటెడ్ టు వాక్. అండ్ నేను జిమ్కి వెళ్ళేసి వచ్చినా సరే నాకు 10K స్టెప్స్ అయితే లేకుండా అనమాట. సరేలే ఒక వాకింగ్ ప్యాడ్ పెట్టుకుందాము. లైక్ నా జిమ్, పర్సనల్ ట్రైనింగ్ ఇవన్నీ అయినా కాకపోయినా, ఉన్నా లేకపోయినా వీ డూ నీడ్ అ వాకింగ్ ప్యాడ్ లాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. సో నేనైతే కల్ట్ వాళ్ళదే తీసుకున్నా. ఇది అమెజాన్లో తీసుకున్నా అనమాట. అయితే ద హోల్ కాన్సెప్ట్ వాజ్ అట్లా ఇంట్లో ఒక వాకింగ్ ప్యాడ్ ఉండి ఎట్టి పరిస్థితులలో వీలైనంత స్టెప్స్ వేయాలి అని. సో మేము కమ్యూనిటీలోనే ఉంటాం కదా, కిందికెళ్ళి నడవచ్చు కదా, వాకింగ్ ప్యాడ్ అంత ఓవర్ యాక్షన్ ఎందుకు అని మీకు అనిపించచ్చు. మై హోల్ ఐడియా వై ఐ వాంటెడ్ వాకింగ్ ప్యాడ్ అంటే ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఐ వాంట్ టు బీ లైక్ క్విక్ అనమాట. వెంటనే వాక్ చేయాలి టైప్లో అనుకున్నా. అంటే నేను వీడియో ఎడిట్ చేస్తుంటాను నా రూమ్లో. సో రెండర్ పెట్టేయంగానే అక్కడ నాకు ఒక 15 minutes నాకు రెండరింగ్కి పడితే ఆ టైంలో ఐ వాంట్ టు వాక్. అట్లా ఎప్పుడు పడితే అప్పుడు 15-20 minutes అట్లా నాకు వీలైనంత మూమెంట్ ఇవ్వాలని. సో నేను ఎవ్రీ 15 minutesకి 20 minutesకి పైనుంచి కిందికెళ్ళి వాక్ చేసేటంత సీన్ అయితే నాకు లేదు. అండ్ నేను చక్రిని ఈ కల్ట్ ఫిట్‌ది ఏదైతే వాకింగ్ ప్యాడ్ ఉందో ఇది ఓపెన్ చేయమని చెప్తే ఆయన ఒక 3 times 4 times పోయినాను. 4 times మీటింగ్‌లోనే ఉన్నాడు. ఇక నాకు మస్తు కోపం వచ్చింది. పో నేనే చేసేసుకుంటా, ఐ యామ్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు కూర్చొని కష్టపడి ఓపెన్ చేసినా అనమాట. ఓపెన్ చేసినప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇట్లాంటి పనుల కోసం వెయిట్ చేయాలి కానీ మనంతలో మనం చేయొద్దని. నాకు కొంచెం కష్టం అనిపించింది ఓపెన్ చేయడము. మీ ఇంట్లో చెప్పండి, మీ ఇంట్లో ఎవరు చేస్తారు ఇట్లాంటి పనులు? మీ హస్బెండ్సే చేస్తారా ఇట్లా అసెంబ్లింగ్, పెద్ద ప్యాకేజ్లు ఓపెన్ చేయడము, బరువు ఇవన్నీ మోయడము, లేకపోతే మీరే చేస్తారా నాకు చెప్పండి. ఏదో ఒక రోజు మనం వీ షుడ్ బీ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అనుకుంటా. బట్ నాట్ టుడే. ఎందుకండి అంత కష్టపడి పెళ్లి చేసుకున్నది కదా? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మ్యారింగ్ ఇఫ్ హీఈస్ నాట్ ఈవెన్ డూయింగ్ దిస్ వర్క్ అన్నది నా పాయింట్. ఎనీవేస్, దీనికి ఏమేమి వచ్చినాయో చెప్తాను. ఒక రిమోట్ వచ్చింది. నాకు మాన్యువల్ మోడ్లో దీన్ని ఎలా వర్క్ చేయించాలో నాకు అర్థం కావట్లేదు. సో ద రిమోట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అనమాట. అండ్ వాకింగ్ ప్యాడ్ దానికి ఇట్లా ఒకటి వచ్చిందనమాట, వేర్ యూ కెన్ కీప్ ఏమనుకుంటాము, ఐప్యాడ్ కానీ ఫోన్ కానీ పెట్టుకోవడానికి ఒకటి వచ్చింది.
అండ్ దెన్ ఇదొచ్చింది. సో, దట్స్ వాట్. అండ్ ఇది ఓపెన్ జేయంగానే పిల్లలందరూ ఇదే పని. అప్పటి వరకు పట్టించుకొని గూడా పట్టించుకోరు. ఇట్లా స్టార్ట్ చేయంగానే ఫాస్ట్‌గా అనమాట. ఏమో ఉంది, ఏదో వచ్చింది, ఏదో చేసేసేయాలి అని తెగ ఆరాటము. అది నన్ను తీయనీయలేదు, పెట్టనీయలేదు. మా మమ్మీ అయితే దొరికిందే ఛాన్స్, ఇది ఏదో పనిలో బాగా ఇంట్రెస్టెడ్ ఉంది గదా! ఏదో పని చూస్తుంది గదా! పనిలో పని దీనికి అన్నం కుచ్చేద్దాము అన్నట్టు పట్టుకొచ్చేసింది. నేను ఇది ఓపెన్ చేసే టైంకి మా మమ్మీ మంచిగా వచ్చి దానికి అన్నం తినిపియడం స్టార్ట్ చేసేసింది. ఆ అన్నం తినేంత వరకు నేను దీన్ని ఆన్ చేయలేదనమాట. ఎందుకంటే అది ఆన్ చేస్తే ఇంకా అన్నం తినదని అర్థమైంది నాకు. సో, అందుకే అట్లా దాంతో టైం పాస్ చేసినాం అనమాట అట్లా. అయితే నిలయ కానీ, ఈశాన్ కానీ ఇద్దరికీ ఇది ఏంటో, ఇది చాలా వింతగుంది టైప్‌లో బాగా ఇంట్రెస్ట్ ఉండే. సరేలే అని నేను యాజ్ యూజువల్ మనకి యూజర్ మాన్యువల్ మట్టుకు చాలా ఇంపార్టెంట్ కదా! ఒకసారి ఓపెన్ చేసి చూసినా అనమాట. ఏమైనా మిస్ అయితున్నానా నేను అది ఇది అని చెప్పేసి. సో, ఏదైతే దానికి ఒకటి స్క్రూస్ లాగా వచ్చినాయనమాట. ఒకటేమో ఐప్యాడ్‌ది ఫిక్స్ చేయడానికి, ఇంకొకటేమో ఈ ఐప్యాడ్‌ది మొత్తం ఇట్లా పైనుంచి వస్తుంది కదా! దాన్ని పెట్టి తీయడానికి. అండ్ స్టార్ట్ చేసింది మా మేడం ఇంకా నడుస్తా అనుకుంటూ. సో, చాలా తక్కువ స్పీడ్‌లో పెడితే అది నడిచింది పర్వాలే బానే. ఇంకా దిగనంటుందనమాట. దాని మీదనే ఎక్కుతాను, నడుస్తాను టైప్‌లో ఉండే. ఆ తర్వాత నేను నడిచి చూసినాను అనమాట. లైక్ నేను కూడా లోయెస్ట్ స్పీడ్‌లో నడిచి చూసినాను. హౌ ఈజ్ ఇట్ అన్నట్టు. నేను నడుస్తుంటేనే ఈశాన్ కూడా నేను కూడా నడుస్తా. లైక్ వాడు అక్కడి నుంచి కదులుతలేకుండే అనమాట. నేను కూడా నడుస్తా అన్నట్టుండే. నేను చెప్పినా కదా! అట్లా దానికి రిమోట్ ఉంది. సో, రిమోట్‌తోనే నడవడానికి వస్తుంది. రిమోట్‌లోనే మనం యూ కెన్ మేక్ దీనికి ఆల్సో ఒక వైబ్రేషన్ మోడ్ ఉంది. ఐ డోంట్ నో లైక్ హౌ టు యూజ్ దట్. మై హోల్ పాయింట్ వాస్ స్టెప్ కౌంట్ బాగా రావాలి టైప్. సో, ఇంత కష్టపడి అన్నీ ఓపెన్ చేసి ఇంత చేసిన తర్వాత మనం తినకుండా ఉంటే ఎలా? సో, అందుకనే తిన్నాను. లైక్ నేను డైట్ లాగా యాజ్ సచ్ ఏం చేయట్లే ఇప్పుడు. ఎందుకంటే నేను జిమ్‌కి బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంక తింటున్నా అనమాట. అంటే నేను కౌంట్ చేయట్లే క్యాలరీస్ యాజ్ ఆఫ్ నౌ. సో, అది సంగతి. అండ్ బట్ నేను క్వాంటిటీ బాగా తగ్గించిన. చాలా తగ్గించిన క్వాంటిటీ అయితే. అండ్ నాకు వీలైనంత వరకు 1 మీల్ ఎ డే చేయడానికి ట్రై చేస్తున్నా. కొన్ని సార్లు ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఔట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అట్లా తింటలేను. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను ఈవినింగ్ వరకు ఉండట్లే అనమాట. దట్ వాస్ మై హోల్ కాన్సెప్ట్. తినేసి కొద్దిసేపు చక్కని సతాయిద్దామని చెప్పేసి లోపలికొచ్చినాను. నీకు పనుండని నువ్వు పని చేసుకో, ఏమన్నా వేసుకో, నేనైతే మధ్యలో వచ్చి సతాయిస్తా టైప్ ఉంటా. ఓకే. చాలామంది లాంగ్ వీడియోస్ కావాలి, ఏదో ఒకటి మాట్లాడుతుండండి అని అడుగుతుంటారు కదా. ఐ వాంట్ టు టాక్ టు యూ గైస్ అబౌట్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక్కళ్ళే ఉండిపోతారేమో వీళ్ళు, అయ్యో వీళ్ళు ఒక్కళ్ళే ఉండిపోతే వీళ్ళ లైఫ్ ఏమైపోతుంది, పాపం కష్టమో నష్టమో వీళ్ళకంటూ ఒక తోడుండాలి అని అనుకుంటారు కదా. అట్లా అని పెళ్లి చేసుకో, పిల్లల్ని కలువు అని చెప్పే బ్యాచ్ ఉంటుంది. దే ఆర్ అట్లీస్ట్ బేరబుల్. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, అమ్మో వీళ్ళు మేమందరం చేసేసుకొని మేమందరం కష్టపడుతుంటే వీళ్ళు మాత్రమే ఎందుకు కష్టపడకుండా ఉండాలి, నేను ఎట్లా సఫర్ అవుతున్నానో వీళ్ళు కూడా అట్లనే సఫర్ అవ్వాలి అని అనుకొని పెళ్ళి చేసుకోవాల్సింది అని చెప్తుంటారు. ఇది కూడా ఒక బ్యాచే. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వీళ్ళకి అన్నీ తెలిసినా సరే అయ్యో లేట్ అయిపోతుంది, అయ్యా పిల్లలు లేరా, అయ్యో రామా నీకు పిల్లలు లేరా అని అంటూ ఉంటారు. అంటే అట్లాంటి బ్యాచ్ ఉంటుంది. అన్నిటికన్నా వర్స్ట్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, అదేం తెలుసా? ఇవన్నీ అనుభవించేసి ఇవన్నీ చేసేసి ఎంత సఫర్ అవ్వాలో అంత సఫర్ అయ్యి అటు హస్బెండ్ చేతులలో ఇట్లు పిల్లల చేతులలో ఇట్లా వాళ్ళంటూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం సాధించలేదు, ఏం చేయలేదు అనమాట. పిల్లల్ని కన్నమా, పెంచినామా, పెళ్ళిళ్ళు చేసినామా టైప్లో ఉంటారు వాళ్ళు అవుతున్నారు. అవి చూసినావా ఎట్లా చేస్తుందో చూసినావా? వాళ్ళు ఆమె పిల్లలకు అసలు ఏం చేస్తలేదు తెలుసా? అయ్యా నీకు తెలియదా, ఆమె అసలు పిల్లల్ని చక్కగా ఎత్తుకోదు. అయ్యా ఆమె వాళ్ళ పిల్లలకి ఎవరో వేరేటోళ్ళు వచ్చి ఎత్తుకుంటారు, వేరేటోళ్ళు తినిపిస్తారు, వేరేటోళ్ళు వండుకోబెడతారు. ఈమె తెలుసా పిల్లలు పుట్టినాక కూడా ఎట్లాంటి బట్టలు వేసుకుంటుంది, పిల్లలు పుట్టినాక. ఇదేంటి తెలుసా? ఫస్ట్ ఇట్లా లైక్ వర్స్ట్ అంటే వీళ్ళు వర్స్ట్ బ్యాచ్ అనమాట. లైక్ లిటరలీ డౌన్. మీకు తెలుసా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి లాస్ట్ వరస్ట్ బ్యాచ్ ఏదైతుందో ప్రతి ఒక్కరికి తగులుతారు. నేనైతే ఒకటే చెప్తా, డూ లైఫ్ యువర్ వే, లైక్ డూ ఇట్ యువర్ వే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతిదీ
మీకు కావాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. ఒకవేళ కావాలనుకుని చేసిన తర్వాత కూడా ఇఫ్ యూఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్ బట్ నేను కష్టపడుతున్నా అన్న ఫీలింగ్ మీకు వచ్చింది అనుకోండి, జస్ట్ రిమెంబర్ దట్ ఇట్స్ అ ఫేజ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ యాజ్ టైమ్ పాసెస్ బై అని. ఎందుకో టూ మచ్ జడ్జింగ్తోని కొంచెం బాధ అనిపించింది. అండ్ దెన్ ఆ తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి ఇదేంది వీటిని ఏమంటారు గార్లిక్ ఒలుస్తున్నా అనమాట. చక్రిని గార్లిక్ తీసుకురమ్మంటే స్విగ్గీలో ఆర్డర్ చేసిండు. అవి ఇట్లా మినియేచర్ గార్లిక్ లెక్క వచ్చినాయి అనమాట, అంత బుడ్డ బుడ్డగా. వాటిని ఒలుస్తుంటే ఎంత కోపం వస్తుందో నాకు. సో ఇట్లా వర్కౌట్ అవ్వట్లే అని చెప్పేసి అన్నీ ఈ నాకు దగ్గర ఇది ఉంది కదా మీట్ చాపర్, ఇందులో ఈ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. దాంతో గార్లిక్ వీల్ అంటే మ్యాక్సిమం పొట్టుపోతుంది, జస్ట్ ఇట్లా లైట్గా రబ్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా కూర్చొని గార్లిక్ అంతా హాయ్ గాయ్స్, సో మా మమ్మీ వచ్చింది అండ్ ఐ యామ్ మేకింగ్ డిన్నర్. సో నేను నిన్ననే యాక్చువల్లీ పాస్తా వేసిన ఉండే అనమాట, కాకపోతే అది నిలియకు ఒక్కదానికి వేసిన సింపుల్ వైట్ సాస్ పాస్తా. కాకపోతే ఇప్పుడు ఈశాన్ నాకు కూడా పాస్తా కావాలని అడుగుతున్నాడు. సో ఐ డిసైడెడ్ టు మేక్ పాస్తా ఫర్ ఎవ్రీబడి. అదనమాట సంగతి. ఐ యామ్ సపోజ్ టు మేక్ ఏంటది పాస్తా అది. అండ్ ఫర్ ద పాస్తా నాకు ఫ్రిడ్జ్లో ఇలా ఎప్పుడు చికెన్ కట్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఐ విల్ టేక్ 1 or 2 చికెన్ కట్లెట్స్ ఫర్ ఈచ్ ఆఫ్ అస్ అండ్ దెన్ విల్ మేక్ చికెన్ ఏమంటారు ఇట్లా చికెన్ కట్లెట్స్ ఇట్లా ఫ్రై లాగా చేసి పొడు స్ట్రైప్స్ లాగా కట్ చేసి పెడతా అనమాట. సో దట్ యూ కెన్ ఈట్, బాగుంటుంది. లెట్స్ గో. నేను అంత కష్టపడి ఏదైతే గార్లిక్ కొలిచినానో సిన్స్ మార్నింగ్ విల్ యూజ్ అప్ మోస్ట్ ఆఫ్ ద గార్లిక్ గైస్. సో జీవితం ఈజ్ వెరీ బ్యాడ్ గైస్, వెరీ బ్యాడ్. యా, అదే పిజ్డ్ ఆఫ్లో ఉండే. సో ఎనీవేస్ నేను గార్లిక్ బ్రెడ్ చేస్తున్నా. సో దానికి నేను బేకర్స్ లోఫ్ వాళ్ళది హై ప్రోటీన్ బ్రెడ్ తీసినాము. మేము నార్మల్గా వైట్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ ఇంకోటి ఏంటి ఆ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ లైట్ తీసుకొని మొత్తం ప్రోటీన్ బ్రెడ్డే తింటున్నాము. ఎందుకంటే చక్రికి కూడా ప్రోటీన్ ఇంటేక్ చాలా తగ్గిపోతుంది అనమాట త్రూ అవుట్ ద డేలో. సో అందుకే ఇంకా వీలైనంత వరకు ఒకవేళ బ్రెడ్ తినేటట్టయితే ఇది తీసుకుందాము అని అనుకున్నాము. సో నేను మా అందరికీ చెరీ ఒక స్లైస్ లాగా తీసుకున్నాను. అండ్ గార్లిక్ బ్రెడ్ చేయడానికి ఫస్ట్ కొంచెం బటర్, ఒక స్లైస్ అంటే నా దగ్గర చీజ్ క్యూబ్స్ ఉన్నాయి. సో ఒక పెద్ద చీజ్ క్యూబ్ లాగా తీసుకున్నాను. సో యూజువల్లీ ఏంటి అంటే బటర్ కొంచెం మెత్తగా ఎవరికి ఆగాలి. నేను అలా ఫస్టే ఇట్లా చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి బై ద టైం నేను టోస్ట్ చేసే టైంకి వచ్చే వరకు బటర్ కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక చీజ్ క్యూబ్ తీసుకొని దాన్ని తరుగుతున్నా అనమాట ఇట్లా సన్నగా. మీ దగ్గర ఒకవేళ అంటే చీజ్ స్లైస్తో కూడా అంత చక్కగా సెట్ కాదనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. నేను ఎప్పుడు కూడా చీజ్ క్యూబ్సే ప్రిఫర్ చేస్తాను. చీజ్ స్లైసెస్ కూడా ప్రిఫర్ చేస్తాను కానీ అది ఓన్లీ శాండ్విచ్ తినేటట్టు ఉంటే. అండ్ మేము చాలా రోజుల నుంచి పీనట్ బటర్ అండ్ జామ్ తింటున్నాం కదా, శాండ్విచెస్ యాజ్ ఇన్ సచ్ అయితే ఈ మధ్యనైతే తినట్లేదు. సో అందుకనే ఐ హ్యావ్ చీజ్ క్యూబ్. నేను ఆ చీజ్ క్యూబ్ యూజ్ చేస్తున్నా. మీరు చెప్పండి, మీరు గార్లిక్ బ్రెడ్ చేస్తారా ఇంట్లో? ఇఫ్ యూ డూ లెట్ మీ నో యువర్ రెసిపీ ఎట్లా చేస్తారని చెప్పేసి. నేనైతే ఇట్లా చేస్తాను. అండ్ ఇది బాగుంటుందా అంటే మరీ మనకి ఎక్స్ట్రీమీ అంటే అట్లా మరీ డామినో స్టైల్ గార్లిక్ బ్రెడ్ అవ్వదు కానీ ఒక కైండ్ ఆఫ్ హెల్దీ ఇంట్లో చేసిన గార్లిక్ బ్రెడ్ లాగా ఉంటుంది అనమాట. సో నేను మంచిగా ఇట్లా తరిగిన తర్వాత ఇందులోనే మనం పొద్దున చిన్ని గార్లిక్స్ బాగా ఒలిచిపెట్టాం కదా, అట్లా కొన్ని గార్లిక్స్ తీసి నా దగ్గర ఇట్లా గార్లిక్ క్రషర్ ఉందన్నమాట. అందులో ఇది ఐకియా నుంచి తీసుకున్నాను నేను. సో నేను తీసుకున్న దానికి హ్యాండిల్కి రబ్బర్ లాగా వస్తుంది. అది కాకుండా కంప్లీట్గా స్టీల్ది ఉంది, ఇంకా చాలా బాగా వర్క్ అవుతుందంట. సో అది తీసుకోండి ఒకవేళ మీకు గార్లిక్ క్రషర్ కావాలంటే. మనం ఇట్లా తీసుకుంటే మనకి ఇట్లా చిన్నగా వస్తుంది అనమాట గార్లిక్ మిన్స్. అట్లా వచ్చిన తర్వాత దానిపైన నేను పిజ్జా పాస్తా సీజనింగ్ అండ్ మనకి ఎంత కావాలో అంత చిల్లీ ఫ్లేక్స్ ఇవి 2 యాడ్ చేసినాను. నా దగ్గర లైక్ ఒకవేళ మీ దగ్గర ఏమంటారు డామినోస్వి ఉంటే అవి యూస్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. నా దగ్గర అది లేదు. నా దగ్గర ఇట్లా క్రషర్ లాంటిది ఉందన్నమాట పిజ్జా పాస్తా సీజనింగ్కి. వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ చాయిస్ అది ఎంత తిప్పినా వస్తలేదు.
అండ్ లాస్ట్‌కి కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసినాను. ఆ తర్వాత ఇలా మొత్తం అంతా కలిపేసి పక్కన పెట్టేస్తున్నా అనమాట. సో దట్ నాకు టైం వచ్చినప్పుడు ఐ కెన్ యూజ్ ఇట్ లాగా. యాహ్! సో, ఇలా పెట్టేసి పక్కన పెట్టేస్తున్నా. అండ్ నేను వైట్ సాస్ ఆల్రెడీ చేసేసినాను. మీకు తెలుసు కదా! బేసిక్ మైదా, మిల్క్ అండ్ దెన్ మిక్సింగ్ ఆఫ్ అట్లా. అండ్ ఇక్కడనేమో నేను కొంచెం గార్లిక్‌ని తీసుకొని చాపర్‌లో ఏసి చాలా సన్నగా చేసినాను. సో, ఇది ఏంటి అంటే యూజువల్లీ నాకు చక్రికి, ఈశాన్‌కి ఏస్తా గదా! ఇప్పుడేమో మమ్మీకి ఇంకా కొంచెం నిలియకి అందరికీ చేయాలనమాట. సో, కొంచెం ఎక్కువ గార్లిక్ అవసరం కాబట్టి కట్ చేసినాను. అంటే చాపర్‌లో ఏసి కట్ చేసినా. లేకపోతే చేత్తోనే కట్ చేస్తుండే. అండ్ ఒక ఆనియన్ అండ్ ఒక క్యాప్సికమ్ ఏసినాను నేను. యాక్చువల్లీ అయితే బ్రాకలీ కానీ జుకీనీ కానీ ఇంకా బావుంటది. బట్ నా దగ్గర అవేవి లేవు. అండ్ ఐయామ్ ఓకే విత్ దీస్ 2. సో, ఇవి 2 చేసి వీటిని కొంచెం మంచిగా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఏయించేయాలి. ఏయించిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదా! వైట్ సాస్, పిజ్జా పిజ్జా పాస్తా అది ఏదైతే రెడ్ సాస్ ఉంటదో అది. అండ్ దెన్ బాయిల్డ్ పాస్తా యాడ్ చేయాలి. నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయలేదు. పెప్పర్ కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను నిలియాకి చేయాలి. సో, సర్వ్ చేసేటప్పుడు మమ్మీ వాళ్ళకి చేసినా అనమాట. నేను చెప్పా కదా! చికెన్‌ని ఇట్లా కట్ చేసి స్ట్రైప్స్ లాగా కట్ చేస్తా అని. అలా కట్ చేసి పెట్టేసి ఇంకా సర్వ్ చేసేసినాను. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్డ్ అండ్ ఇట్ టేస్టెడ్ వెరీ వెరీ నైస్. ఐయామ్ రియల్లీ గుడ్ అట్ మేకింగ్ పాస్తా. చక్రి కూడా అదే అంటాడు. బట్ ఇది నా 100% బెస్ట్ పాస్తా అయితే కాదు. ఎందుకంటే ఫస్ట్ నేను పెప్పర్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేయలే కదా! సో, కొంచెం తక్కువ స్పైసీ ఉండడం వల్ల అట్లా అనిపించింది. యెస్ గైస్, సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ నచ్చినా నచ్చకపోయినా కింద ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. మీ ఐడియాస్ కానీ మీ థాట్స్ కానీ నాకు చెప్పారనుకోండి, దెర్ ఈస్ అ హ్యూజ్ ఛాన్స్ దట్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ గెట్ బెటర్ లాగా. సో ఫ్రమ్ సిస్టర్ టు సిస్టర్. Bye bye.